శ్రీ అనగాష్టమి వ్రతకథ. అనగాష్టమి వ్రతమహత్య వర్ణనము శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలో ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువు గారికి నమస్కరించి ఈ విధంగా అడిగాను: ఓ గురుదేవ, పూర్వం జంబుడను దైత్యుడు దేవతలను ఓడించనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించనని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసనా, లేక యోగ బలముచే జయించనా? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసినది. అందులకు శ్రీగురుడు ఈ విధంగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠిరుడు వాసుదేవుణ్ణి అడుగగా, శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు నేను చెబుతాను, శ్రద్ధగా వినుము అనెను. దత్తవతారం. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను: బ్రహ్మపుత్రుడైన అత్రి మహాతేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్తనామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని ఎరుగుని. ఆయన భార్య పేరు అనగ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండేది. వారి 8 మంది పుత్రులు సర్వ బ్రహ్మ గుణములు కలిగి ఉండెను. అనగా విష్ణు రూపమని, లక్ష్మీ రూపము అనగా అని తెలుసుకొనుము. అనగుడు తన భార్యతో కలిసి యోగా విద్యను అభ్యసించుతూ ఉండేవారు. ఇలా ఉండగా జంబాను దైత్యునితో దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వల్ల లభించిన వరప్రసాదమున జంబుడు అమరావతికి వెళ్లి 100 దివ్య వర్షముల యుద్ధము చేసెను. ఆ సంగ్రామములో పాతాల లోకములో రాక్షసులు కూడా కలిసిరి. అసంఖ్యాగమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచూ ఉండెను. వారిచే ఓడించుటబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి 10 దిక్కులకు తరిమి వేయబడిరి. ముందు వైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండగా వెనుకగా జంబ దైత్యుడు వెంబడించచుండెను. బాణ సంఘాతములలో గదా ముసల ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవి దొన్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను, శరములను కురిపిస్తూ వెంబడించిరి. అలా దేవతలు గిరిపై అనగా మరియు అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరరి. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోడుతూ ఇట్లనెను: ఓ దేవదేవ జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాహి పాహి. ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంబ దైత్యుని చేతిలో మాకు పరాజయం వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమి గతి లేదు. కావున ఓ బ్రహ్మాన్, దేవతల పైన మేము మీ ఆశ్రమమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమునకు అజుడగు ఆత్రేయ భగవాను విని తన దేవియగు అనగా వైపు లీలగా చూసెను. విగత జ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలను అలాగేనని అనుమతిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణుని అనగాదేవిని చూసి ఆమె అందమునకు పరవశులై మదము నిండి చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తుల వారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనగాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూసి దేవతలు వారిపై ప్రహరణము చేసింది. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడి చేయుచుండగా ఆ బాధ భరించలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవ శస్త్రములచే మరియు జంబుడు ఇంద్రునిచే సంహరించబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి.